వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్యమార్యాణాన్ చూడామణి మహర్నిశం. భగవద్ రామానుజుల వారి దివ్యమైన చరిత్రలో, జీవిత ఘట్టాలలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ముగించాము ఇంతవరకు. దానిలో రామానుజుల వారు ఇంకా లక్ష్మణార్యులు అన్న పేరుతోటే ఉన్న వారు యాదవ ప్రకాశుల్ని విడిచిపెట్టి, గురువుగా విడిచిపెట్టి ఆలయంలో వరదరాజ పెరుమాళ్ కైంకర్యంలో, కైంకర్యం అంటే సేవ అన్నమాట, తీర్థ కైంకర్యం, ప్రతిరోజు ఆ బావి నీటిని స్వామికి సమర్పించడం అనే కైంకర్యంలో ఉన్నారు. ఇక్కడ వీరిలా ఉండగా అక్కడ శ్రీరంగంలో యామునమునులు తనకి అవసాన దశ సమీపించింది అని గ్రహించారు. ఈ యామునమునులు కూడా గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులు. భగవంతుడిని తప్ప ఇంకొకరిని ఆయన మనస్సు తలవనే తలవదు. భగవంతుణ్ణి ఒక నిధిలా భావించిన వారు తాతగారి ఔన్నత్యాన్ని పుణికిపుచ్చుకున్నవారు వారు. తనకున్న భగవద్ అనుభవాన్ని, తనకి కలిగిన భగవద్ అనుభవాన్ని అంతటినీ స్తోత్రరత్నము అనే ఒక స్తోత్రం కింద, దాన్ని మనంటున్నాం స్తోత్రరత్నం అని చెప్పేసి వారు అనుగ్రహించిన తర్వాత ఆనాడు స్తోత్రము అనే అనుకునేవారు. ఈ యామునమునుల్ని ఆళవందార్ అని కూడా పిలిచేవారు. అంటే ఆళవందార స్తోత్రం అనేవారు వారు అనుగ్రహించిన దానిని మనం ఈనాడు అందరం కూడా స్తోత్ర రత్నము అని అంటూ ఉంటాం. స్తోత్ర రత్నం అని అంటే స్తోత్రములలో శ్రేష్టమైనది అని అర్థం అన్నమాట. అందులో మొత్తం భగవతత్వం అంతా ఇమిడిపోయి ఉన్నది. తన అనుభవాన్ని అంతటినీ గుచ్చి అనుగ్రహించేశారు అందులోను. అయితే వారు ఈ భవిష్యదాచార్యులు అయిన రామానుజుల వారు, వీరు ఎప్పటికీ తమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారో తెలియక చాలా చింతపడుతున్నారు. అయ్యో, ఈయన వెళ్ళి యాదవ ప్రకాశుల వారి దగ్గర ఉండిపోయినారే అని ఒక 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 చిన్న కొరత ఉన్నది ఈయన మనస్సులోను, ఈ యామునమునుల వారి మనస్సులోను. వారికి అవసాన దశ సమీపించేసరికి సరే లక్ష్మణార్యులతో ఒకమారు మాట్లాడదాం అని అనుకున్నారు. అనుకొని తన శిష్యులలో ప్రధానులైన వారిని కాంచీపురానికి పంపించారు. ఎలాగో అలా తీసుకుని రండి వారిని అని. అలాగే అని వారు బయలుదేరారు. కాంచీపురానికి వచ్చారు. లక్ష్మణార్యులతో మాట్లాడారు. ఆయన అంగీకరింపజేశారు. ఒక్కమారు యామునమునుల్ని దర్శనం చేసుకోవడానికి వారు బయలుదేరారు అక్కడి నుంచి. నిజానికి యామునమునుల వారు లక్ష్మణార్యుల్ని సేవించారు, కానీ లక్ష్మణార్యుల వారు యామునమునుల వారిని సేవించలేదు. కేవలం వారి గొప్పతనాన్ని విని సరే దర్శనం చేసుకుందామని బయలుదేరారు. కానీ దురదృష్టం ఏమంటే లక్ష్మణాచార్యులు శ్రీరంగానికి చేరుకునేసరికే యామునమునుల వారు పరమపదించారు. ఈ శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అయితే లక్ష్మణార్యులతో తాను చెప్పాలని అనుకుంటున్న 3 విషయాల్ని మాటిమాటికి తలుచుకునేవారు. ఆ అవసాన దశలో 3 విషయాలు చెప్పాలి, ఆ అబ్బాయి రాగానే 3 విషయాలు చెప్పాలి, ఆ అబ్బాయి రాగానే 3 విషయాలు చెప్పాలి అని అనుకుంటూ 1, 2, 3 ఇది విషయం, ఇది విషయం, ఇది విషయం అని చెప్పి ఆ చివరి దశలో ఆ లెక్క పెట్టుకుంటూ ఉండగా ప్రాణం పోయింది. అందుచేత ఆ 3 వేళ్ళు ముడుచుకునే ఉండిపోయినాయి. మిగిలిన 2 వేళ్ళు మామూలుగా ఉన్నాయి. ఎవ్వరూ గమనించలేదు ఆ విషయాన్ని.
ఇంతలో లక్ష్మణార్యుల వారు వచ్చారు. ఈ యామునముల దర్శనం అదే మొదటిసారి వారికి. వారి గొప్పతనం ఇది వరకు విన్నారు, మరిన్ని విశేషాలు మహాపుణ్యులు చెప్పారు, అంచేత చాలా ఆతృతతో వచ్చారు. కానీ అప్పటికే వారి శరీరాన్ని ఇంకా యతి మర్యాదల్ని అనుసరించి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూను. తన దురదృష్టానికి దుఃఖించారు ఈయన లక్ష్మణార్యుల వారు. ఆ దివ్యమైన ఆ చర్మ శరీరాన్ని సేవించుకున్నారు. ఆపాదమస్తకము అలా సేవించుకుంటూ ఉండగా అంతలో ఆ శ్రీహస్తములు అంటే యామునముల వారి ఆ చేతులు చూశారు. ఆ చేతి వేళ్లు మూడు ఇలా ముడుచుకో ఉండడం చూశారు. ఆ పక్కన ఉన్న వారిని ఆ చేతులు ఎందుకలా ముడుచుకో ఉన్నాయి అని అడిగారు. మాకు తెలియదన్నారు వారు. ఆ పక్కవారిని అడిగారు, వారు ఆ పక్కవారిని అడిగారు, వారు ఆ పక్కవారిని అడిగారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు అందరూ. లక్ష్మణార్యుల వారిని ప్రత్యేకించి పిలిపించారు కదా వీరు కాంచీపురం నుంచి యామునముల వారు. అంచేత వీరికి సముచితమైన గౌరవం ఉన్నది ఆ వర్గంలో. అక్కడ అందరూ ఉన్నటువంటి ఆ మొత్తం ఆ భక్తులు, యామునముల వారి భక్తులు అందరి మధ్యనేని. అనుచేత వీరు వారందరినీ కలిగి చూస్తూ ఈ లక్ష్మణార్యుల వారు యామునముల వారికి ఏమైనా తీరని కోరికలు ఉండేవా అని అడిగారు. వెంటనే అక్కడ ఉండే శిష్యవర్గం అందరూ కూడాను అవునండి, అవును, తీరని కోరికలు ఉండేవి అన్నారు. ఏమిటేమిటి అన్నారు ఈయన లక్ష్మణార్యుల వారు. అంటే వారు చెప్పారు, ఒకరి తర్వాత ఒకరు వారికి తెలిసినటువంటి తీరని కోరికలు చెప్పారు. బ్రహ్మసూత్రాలకి సరి అయిన వ్యాఖ్యానం వ్రాయాలి అని చెప్పి అనుకునేవారు. వ్యాస మహర్షి, పరాశర మహర్షి పేర్లు ఇద్దరికి పెట్టాలి అని అనుకునేవారు. భక్తి సిద్ధాంతం గొప్పతనము, శరణాగతి విశేషము ప్రచారం చెయ్యాలి అని అనుకునేవారు. ఇవి మూడు ఆ కోరికలు వారికి ఉండిపోయినవి అన్నారు. వెంటనే లక్ష్మణార్యుల వారు ఆయనకి ఏదో స్ఫురించినట్టయింది. ఏదో ఒక మెరుపులాగా ఆయన మస్తిష్కంలో మెదిలింది. వెంటనే ఆయన ఏమన్నారో తెలుసా? లక్ష్మణార్యుల వారు ఈ యామునముల ఆ చర్మ శరీరం దగ్గర నిలబడి బ్రహ్మసూత్రములకు సరి అయిన వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేస్తాను. వ్యాస మహర్షి, పరాశర మహర్షి అనే పేర్లు యోగ్యులైనటువంటి ఇద్దరికి పెడతాను. భక్తి సిద్ధాంతం గొప్పతనాన్ని, శరణాగతి విశేషాన్ని ప్రచారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసేశారు. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అంతలో ఆయన ఈ యామునముల శ్రీహస్తాల వైపు, చేతుల వైపు చూసేసరికి ఒక్కొక్క ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే రామానుజుల వారు అంటే లక్ష్మణార్యుల వారు ఈ యామునములకి ఒక్కొక్క వేలు మామూలు స్థితికి వచ్చేసాయి. నిర్ఘాంతపోయినారు అందరూను. ప్రాణం పోయి అప్పటికే చాలాసేపు అయింది. ప్రాణం పోయిన శరీరానికి చేతి వేళ్లు తమంత తాము కదలడం అనేది చూసి అప్పుడు అనుకున్నారు, హో, యామునముల వారికి లక్ష్మణార్యుల మీద ఉండే ప్రీతి, అలాగే ఈ లక్ష్మణార్యుల తాలూకు విశేషమైన ఆ శక్తి, ఈ రెండింటినీ గమనించారు అందరూను. సరే, చర్మ సంస్కారాలు పూర్తి అయిపోయినాయి యామునముల వారికి. లక్ష్మణార్యుల వారు తిరిగి కాంచీపురం బయలుదేరిపోయినారు. కానీ శ్రీరంగం రావడానికి ముందర రంగనాథుడిని సేవించుకోలేదు ఆయన. శ్రీరంగం రావడానికి ముందర ఆయనకి జీవిత లక్ష్యాలలో ఒక స్పష్టత లేదు. యామునములను సేవించుకుందు కోసమనే వచ్చారు, రంగనాథుడి దగ్గరికి వెళ్ళలేదు. జీవిత లక్ష్యానికి స్పష్టత లేకపోయింది. తిరిగి ఇప్పుడు కాంచీపురం తిరిగి చేరుకునే సమయానికి అక్కడ జరిగిన ఈ సంఘటన ఉన్నదే, బ్రహ్మసూత్ర వ్యాఖ్యానము, వ్యాసపరాశరుల తిరునామములు, అలాగే భక్తి సిద్ధాంతం గొప్పతనం వగైరాల గురించిన ప్రతిజ్ఞ చేశారే, దానితోటి ఈయనకి నా జీవిత లక్ష్యం ఇది, ఇంక నేను ఈ మార్గంగా పయనించవలసి ఉన్నది అని ఒక స్పష్టత వచ్చేసింది లక్ష్మణార్యుల వారికి.
వరదరాజస్వామి ఆలయానికి తీర్థసేవ కొనసాగిస్తూనే శాస్త్ర పరిశోధనలు ప్రారంభించారు. ఇంకా యాదవ ప్రకాశుల దగ్గర నేర్చుకున్నటువంటి విషయములు ఆ పక్కకి పెడుతూ తనే స్వయంగా ఉపనిషత్తులని బ్రహ్మసూత్రములని బాగా శోధించడం ప్రారంభించారు. వాటికి అనుకూలంగా మిగిలిన ఇతిహాసములు, ధర్మశాస్త్రములు, పురాణములు వీటన్నిటినీ కూడా వ్యాఖ్యాన సహితంగా శోధించడం అంటే స్టడీ చేయడం ప్రారంభించారు. కాంచీపూనులు ఉన్నారు. వారు మహానుభావులు, భగవద్ అనుగ్రహాన్ని పొందినవారు. వారి దగ్గర ఎన్నో విషయాలు వారితో పాటుగా చర్చించారు. కాంచీపూర్ణులతో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ ఆయన మీద ఈ లక్ష్మణార్యుల వారికి పూజ్యభావం అలా 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 పెరిగిపోతోంది. సాక్షాత్తు భగవంతుడితో స్వయంగా మాట్లాడే భాగ్యాన్ని పొందిన ఈ మహానుభావులు అంటే ఈ కాంచీపూనులు ఇంత వినయంగా, ఇంత నిరాడంబరంగా, బొత్తిగా అహంకారం లేకుండా ఎలా ఉంటున్నారో అనే ఆశ్చర్యం కలిగేది లక్ష్మణార్యుల వారికి. ఆయన పాదాలకి నమస్కరించాలని ఉండేది. ఆయన దగ్గర ఎన్నో విషయాల్ని నేర్చుకోవాలని ఉండేది. ఇలాంటి కోరికలు పెరిగిపోతున్నాయి లక్ష్మణార్యుల మనస్సులోను. తర్వాత ఈ శాస్త్రములలో ఒక విషయం ఉన్నది. ఎవరైనా మహానుభావులు ప్రసాదాన్ని అంటే ఆహారాన్ని స్వీకరించిన తర్వాత దానిలో మిగిలినటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది, బుద్ధి వికసిస్తుంది, పరతత్వం సాక్షాత్కరిస్తుంది అని ఒక నమ్మకం. అంటే ఒక మహానుభావులు ఆహారాన్ని సంతృప్తిగా స్వీకరించాలి, స్వీకరించగా మిగిలిన పదార్థాన్ని ఆ రోజుల్లో ఏంటి ఇప్పటికీ అదే మాట వాడుతున్నాం అనుకోండి, ఆ మిగిలిన పదార్థాన్ని తళిహ ప్రసాదం అంటారు. తళిహ అంటే భోజనం అన్నమాట, ప్రసాదం అన్నమాట. దాన్ని స్వీకరించాలి అని చెప్పి ఆశపడేవారన్నమాట. అలాగా ఈ కాంచీపూర్ణులు భోజనం చెయ్యగా మిగిలినటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలని ఈయన ఆశపడుతూ ఉండేవారు ఈ లక్ష్మణార్యుల వారు. తాను బ్రాహ్మణుడనని, ఆయన వైశ్యులని బొత్తిగా ఆలోచించలేదు ఆయన. ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడు ఇతరులు తినిన పాత్రలో మిగిలిన ఆహారాన్ని తినడం అంటే తీరని పాపం చేసినట్టే ఆ రోజుల లెక్క ప్రకారం. కానీ లక్ష్మణార్యుల భావాలు విప్లవాత్మకమైన భావాలు. ఈ లౌకికమైనటువంటి విషయముల కన్నా భగవత్ సంబంధమైన విషయములకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ణయించుకునే భావాలు ఆయనవి. ఏ వర్ణంలో పుట్టారో అన్నదానికన్నా ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నారో అనేదే ముఖ్యమని వారి ఉద్దేశం, లక్ష్మణార్యుల వారి ఉద్దేశం. నిలువెల్లా భగవంతుడి యందు భక్తితో నిండినవాడు ఉత్తముడు కాక ఇతరులకు ఆ యోగ్యత ఎలా వస్తుంది అని వారి ప్రశ్న. తాను అనుకున్నది ఆచరణలో ఉంచినప్పుడే సార్థకం అనుకున్నారాయన. వారి త్రికరణ శుద్ధి అంతటిది. కాంచీపూర్ణుల వారిని ఒకనాడు భోజనానికి ఆహ్వానించారు. వారితో చెప్పలేదు ఈ విషయం, ఎందుకంటే వారేం వెనక తీస్తారో అని. అయితే ఏమో భగవంతుడి లీలలు చాలా తమాషాగా ఉంటాయి. లక్ష్మణార్యుల భార్య ఉన్నారే తంజమాంబ అని, వారు చాలా సంప్రదాయ కుటుంబాన్ని నుంచి వచ్చారు. వీరిది సంప్రదాయ కుటుంబమే, రామానుజుల వారిది కూడాను. భార్యది రామానుజుల వారంటే లక్ష్మణార్యుల వారిది. అలాగే భార్యది సంప్రదాయ కుటుంబమే, కాదని లేదు, ఆచార ప్రధానమైన కుటుంబాలే. కానీ వీరి విప్లవాత్మకమైన భావాలు ఆమెకింకా అంతటి విప్లవాత్మకమైన భావాలు లేకపోవడమే కాకుండా ఆ సంప్రదాయంలో ఎలా నడుస్తోందో అలా దాన్ని ఉన్నట్టుగా ఆచరించడమే సరిపోతుంది అని ఒక పట్టుదల కలిగిన ఆమె. వైశ్యులు తినగా ఆ పాత్రలో మిగిలిన ఆహారాన్ని బ్రాహ్మణులు తినడం అనే దాన్ని ఊహించలేదు ఆవిడ. ఊహ పోదు, ఎందుకంటే అలాంటి కుటుంబం కాదు కనుక. అంతేకాదు పాపం ఇంకొక దౌర్భాగ్యం ఏమంటే తన భర్త మనసులోని భావాలు చదవగలిగేంత శక్తి కూడా లేదు ఆవిడికి.
ఈ కారణం చేత కాంచీపూర్ణుల ప్రసాదం లక్ష్మణార్యులకి దక్కలేదు. ఏదో చిన్న చిన్న సంఘటనలు జరిగి కాంచీపూర్ణుల వారు రావడం, ఆతిథ్యాన్ని స్వీకరించడం, వెళ్ళిపోవడం కూడా జరిగిపోయినాయి. కానీ ఈయనకి మాత్రం ఆ తళిహ ప్రసాదం అని ఇందాక చెప్పానే, అది లభించలేదు లక్ష్మణార్యుల వారికి. లక్ష్మణార్యుల మనస్సు చాలా చిన్నపోయింది. అయ్యో, ఆమె సహధర్మచారిణిగా వచ్చింది, కానీ నా మనస్సుని చదవడం లేదు ఆవిడ ప్రవర్తన ఆ విధంగా లేదే అని చాలా మదన పడిపోయినారు ఆయన. సరే, శాస్త్ర పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే అలా శాస్త్రాలు వారు అధ్యయనం చేస్తూ ఉంటే, అభ్యసిస్తూ ఉంటే ఆయనకి ఒక 6 ప్రశ్నలలో, అంటే 6 విషయములలో మరింత స్పష్టత ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఆయనకి. అంటే తాను చదివి నిర్ణయం చేసుకుంటున్నప్పటికీ ఎవరైనా ఒక పెద్దలు దీనిని అవును నిజమే ఇది ఇంతే అని చెప్పాలని వారికి కోరికగా ఉన్నది. ఆ ప్రశ్నలు ఏమిటో తెలుసా? మనలాంటి ప్రశ్నలు ఏం కావు, చాలా ఉన్నతమైన జీవనానికి ఉపకరించే ప్రశ్నలు అన్నమాట. ఆ ప్రశ్నలు వీరి మనస్సులో మెదులుతున్న ప్రశ్నలు. శాస్త్రాధ్యయనం తర్వాత పరమాత్మ ఎవరు? పరమాత్మన్నా ఆత్మన్నా ఒకటేనా? మోక్షానికి అసలైన ఉపాయం ఏమిటి? మరణించే ముందు భగవంతుణ్ణి తలుచుకోవాలా మోక్షం కావాలంటే? మోక్షం వెంటనే లభించవచ్చా లేక ఎన్నో జన్మల పాటు ఆగాల? ఇవి ఆయనకి 5 ప్రశ్నలు. ప్రశ్నలు చాలా తమాషాగా ఉన్నాయి కదూ. పరమాత్మ ఎవరు? పరమాత్మన్నా ఆత్మన్నా ఒకటేనా, వేరువేరా? మోక్షానికి అసలైన ఉపాయం ఏమిటి? చాలా ఉపాయాలు కనిపిస్తున్నాయి కదా, అసలైన ఉపాయం ఏమిటి? మరణించే ముందు ఏం తలుచుకుంటే అది లభిస్తుందంటారు కదా, భగవంతుణ్ణి తలుచుకోవాలా మోక్షం కావాలంటే? అవసరం లేదా? ఈ శరీరం పడిపోగానే మోక్షం లభించవచ్చా లేకపోతే ఇంకా ఎన్నో జన్మలు ఆగాల అని ఒక 5 సందేహాలు బాగా కలిగి, వీటితో పాటుగానే ఇంకొక సందేహం కూడా బయలుదేరింది. అసలు నాకు మంత్రోపదేశం చేసే గురువు గారు ఎవరు? నేను ఎక్కడ అన్వేషించాలి వారి కోసమని అని. ఈ సందేహాలు తీర్చేవారు ఎవరో ఆయనకి తెలియలేదు. ఈ 6 సందేహాలు నేను లక్ష్మణార్యుల వారు. అంతలో చటుక్కని కాంచీపూర్ణుల వారు జ్ఞాపకం వచ్చారు. అవును సుమా, ఈ కాంచీపూర్ణుల వారు భగవంతుడితో సంభాషిస్తూ ఉంటారు కదా, అందుచేత ఆయన్ని అడుగుదాం. ఆయనేమో భగవంతుడిని అడుగుతారు, అడిగి మనకి చెబుతారు అని అనుకొని ఈ కాంచీపూర్ణుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నావో 6 ప్రశ్నలున్నాయి, సమాధానం భగవంతుని అడిగి చెప్తారా అని అడిగారు. అంటే కాంచీపూర్ణుల వారు వినయంగా అన్నారు, భగవంతుణ్ణి అడుగుతాను, ఆయన సరే అంటే ప్రశ్నలు అప్పుడు చెప్దూగానిలే, ఇప్పటి నుంచి ప్రశ్నలు ఎందుకు? ఇలాగా లక్ష్మణార్యులు మీ దగ్గర 6 ప్రశ్నలకి సమాధానం తెలియగోరుతున్నారు అని మొదట చెబుతాను, సరే ఏమిటో తెలుసుకోనరా అంటే అప్పుడు అడుగుతానులే నిన్ను అన్నారు. కంచి ఆలయంలో వరదరాజుగా విగ్రహ రూపంలో వేయించేసిన భగవంతుడికి ఆ రోజు రాత్రి విసనకరతో విసురుతూ శ్రమ తొలగిస్తూ కాంచీపూర్ణులు వినయంగా, స్వామి మీకు లక్ష్మణార్యులు తెలుసు కదా, 6 ప్రశ్నలు అడుగుతాట, చిన్నపిల్లవాడు, మీ వద్ద నుంచి సమాధానం కావాలట, ఆ ప్రశ్నల్ని తెలుసుకొని వచ్చేదా రేపు అని అడిగారు. అంటే ఆ వరదరాజులు అంటే భగవంతుడు చిన్న నవ్వు నవ్వేట. ఆయన, మళ్ళా నువ్వు ప్రశ్నలు తెలుసుకోరావడం, వాటికి నేను సమాధానాలు చెప్పడం ఎందుకు? నేను సమాధానాలే చెప్పేస్తాను, లక్ష్మణారుడికి నువ్వు చెప్పేసేయి అన్నారు. ఆశ్చర్యపోయినారు కాంచీపూర్ణులు. భగవంతుడు సర్వజ్ఞుడు అని తెలిసినప్పటికీ ఇలాంటి ఒక స్పందన వస్తుందని ఆయన ఊహించకపోయేసరికి తెల్లబోయినారు. ఈయన చెప్పేయడం ప్రారంభించారు వరదరాజుల వారు. వరదరాజ పెరుమాళ్
అంటే భగవంతుడు, నేనే పరమాత్మని, పరమాత్మ జీవుడు ఒకటి కాదు, మోక్షానికి పరమ ఉపాయము శరణాగతే, నన్ను శరణు పొందిన వారికి అంతిమ స్మృతి నియమము లేదు, ఈ దేహాన్ని విడవగానే మోక్షమే, మహాపూర్ణులే నీకు మంత్రోపదేశం చేస్తారు అని మేఘ గంభీర స్వరంతో వినిపించేసరికి ఆశ్చర్యపోయినారు కాంచీపూర్ణులు. మర్నాడు లక్ష్మణార్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. చెప్పారు, తాను ప్రశ్నలు అడగకుండానే తనకి సమాధానాలు లభించిన విషయం లక్ష్మణార్యులకి మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు, కాంచీపూర్ణులకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఏమా ప్రశ్నలు? ఆ ప్రశ్నలకి సమాధానం ఏమిటి? పరమాత్మ ఎవరు అని తాను అడగదలుచుకున్నాడు. నేనే పరమాత్మని అంటే శ్రీమన్నారాయణుడే పరమాత్మ అని సమాధానం వచ్చేసింది. పరమాత్మన్నా ఆత్మన్నా ఒకటేనా అని ఈయన ప్రశ్న అడగదలుచుకున్నారు. పరమాత్మ ఆత్మ ఒకటి కాదు అని అక్కడ సమాధానం వచ్చేసింది. మోక్షానికి అసలైన ఉపాయం ఏమిటి అని ఈయన అడగదలుచుకున్నారు. పరమ ఉపాయము శరణాగతే అని అక్కడ సమాధానం వచ్చేసింది. మరణించే ముందు భగవంతుణ్ణి తలుచుకోవాలా, మోక్షం కావాలంటే అని అడగదలుచుకున్నారు. నన్ను శరణు పొందిన వారికి ఆ నియమమేమీ లేదు అని సమాధానం వచ్చేసింది. మోక్షం వెంటనే లభించవచ్చా, చాలా జన్మల పాటు ఆగాల అని అడగదలుచుకున్నారు. ఈ దేహాన్ని విడవగానే మోక్షమే అని సమాధానం వచ్చేసింది. నాకు మంత్రోపదేశం చేసే గురువుగారెవరు అని అడగదలుచుకున్నారు. మహాపూర్ణులు అని సమాధానం వచ్చేసింది. భగవంతుడి సర్వజ్ఞత మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్న లక్ష్మణార్యుల వారు ఇంకా మంత్రోపదేశం కోసం మహాపూర్ణుల్ని ప్రార్థించడానికి శ్రీరంగం బయలుదేరారు. శ్రీరంగంలో ఉంటారు మహాపూర్ణులు. ఎవరో కాదు, మహాపూర్ణులు అంటే యామునమునుల శిష్యులే. అంచేత ఆ యామునమునుల శిష్యులైన మహాపూర్ణులని ఆయన ఆశ్రయించడానికి బయలుదేరారు శ్రీరంగం నుంచి. సరిగ్గా ఈయన కాంచీపురం నుంచి బయలుదేరిన రోజునే శ్రీరంగం నుంచి మహాపూర్ణులు బయలుదేరారు ఈ లక్ష్మణార్యుల వారిని కలుసుకుందామని. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞలు చేశారు కదా, ఆ చేసిన ప్రతిజ్ఞల తాలూకు తర్వాతి కొనసాగింపుకి వరదరాజ పెరుమాళని సేవించుకొని లక్ష్మణార్యులతో చర్చిద్దామని ఆయన అక్కడ బయలుదేరారు. ఈయన ఇటు నుంచి బయలుదేరారు శ్రీరంగం, ఆయన అటు నుంచి కాంచీపురం బయలుదేరారు. మధ్యలో మధురాంతకం అని ఒక పట్టణం వస్తుంది, ఇప్పటికీ ఉన్నది మధురాంతకం అనే పట్టణం. అక్కడ ఇద్దరు విశ్రమించారు. ఒకరినొకరు చూసుకున్నారు, ఆశ్చర్యపోయినారు. పరస్పరం కుశల ప్రశ్నలైనాయి. అప్పుడు ఈయన ఈ లక్ష్మణార్యుల వారు ఆయనకి దాసోహం సమర్పించి తనకి మంత్రోపదేశం చెయ్యమని అడిగారు. అంటే ఈయన మహాపూర్ణులు అలాగేనయ్యా పద కాంచీపురంలో చేస్తానులే అన్నారు. ఒప్పుకోలేదు ఈయన. ఈ లక్ష్మణార్యుల వారు శరీరం క్షణభంగురం స్వామి, వాయిదా వేయవద్దు, కాంచీపురం వెళ్లే వరకు కూడా నాకు ఈ కోరిక ఉంటుందో లేదో తెలియదు, శరీరం ఉంటుందో లేదో తెలియదు, అందుచేత వెంటనే ఇక్కడే నాకు మంత్రోపదేశాన్ని చేసేయండి అనగానే సరే అని ఆ ప్రక్రియనంతటినీ ప్రారంభించేశారు మహాపూర్ణుల వారు. మంత్రోపదేశం అంటే అదొక సంస్కారం అన్నమాట. సంస్కారం అంటే చూడండి చెప్తాను. మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. ఆకలి వేస్తే ఏం చేస్తాం మనం? అన్నం తింటాం, అంతే కదా. ఆకలి తీర్చుకోవాలంటే బియ్యాన్ని అలా తినేయకూడదు, దాన్ని కడిగి ఉడికించి అన్నంగా మార్చుకొని తినాలి. అంటే బియ్యాన్ని సంస్కరించాలన్నమాట. అప్పుడే అది ఆకలి తీర్చగలదు. ఉత్తి బియ్యం తినేసామనుకోండి కడుపు నొప్పి వస్తుంది, ఆకలి తీరదు. కానీ అదే అన్నం తిన్నామనుకోండి చక్కగా ఆకలి తీరుతుంది. ఏ పని చేస్తే ఏ వస్తువు మనకి
ఉపయోగపడవలసిన విధంగా ఉపయోగపడుతుందో దాన్ని సంస్కారం అని అంటారు. అలాగే మన ఈ ఆత్మ వస్తువు ఉంది చూసారా, ఈ ఆత్మ ఇది భగవంతుడి సేవలో వినియోగపడడానికి చేసే ఒకానొక సంస్కారమే మంత్రోపదేశం అంటారు. అంటే బియ్యాన్ని అన్నంగా మార్చడానికి మధ్యలో కడగడం ఉడకడం అనేటువంటి 2 సంస్కారాలు ఎలా ఉంటాయో అలాగే ఈ ఆత్మ వస్తువు భగవంతుడి సేవలో శాశ్వతంగా వినియోగపడాలంటే మంత్రోపదేశం అనే సంస్కారం జరగాలి. అలాంటి ఆ మంత్రోపదేశం అనే సంస్కారానికి ముందు మరికొన్ని సంస్కారాలు జరగాలి. మొత్తం 5 సంస్కారాలు అన్నమాట జరగవలసినవి. మొదటి 3 సంస్కారాలు మంత్రోపదేశం అనే సంస్కారానికి యోగ్యత కల్పిస్తాయి. ఆ సంస్కారం 5వ దానికి యోగ్యత కల్పిస్తుంది. మొత్తం 5 సంస్కారాలు. దీన్నే ఈనాటి కాలంలో బాగా అందరూ ప్రసిద్ధంగా సమాశ్రయణము అని అంటూ ఉంటారు. మహాపూర్ణుల వారు మధురాంతకంలో వైదిక పద్ధతిలో శాస్త్ర అనుగుణంగా లక్షణార్యుల వారికి 5 సంస్కారాలు కటాక్షించారు. దానిలోనే 4వ సంస్కారంగా మంత్ర ఉపదేశం కాస్త జరిగిపోయిందన్నమాట. ఇద్దరూ కలిసి కాంచీపురం చేరుకున్నారు. యామున మునులు తమకి ఏ ఏ వేదాంత రహస్యాలని అందించారో వాటన్నిటినీ మహాపూర్ణుల వారు లక్ష్మణార్యులకి తెలియపరచడం ప్రారంభించారు. ఇదివరకు కాంచీపూర్ణుల వారి దగ్గర కూర్చొని శాస్త్ర చర్చలు చేస్తూ ఉండేవారు ఈ లక్ష్మణార్యులు. ఇప్పుడు మహాపూర్ణుల వారి దగ్గర అధ్యయనం అంటే గురువు గారి దగ్గర ఉపదేశాన్ని శాస్త్ర విషయాల్ని నేర్చుకోవడం ప్రారంభించారు. భగవంతుడి సంకల్పం చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక దంపతులని ఏర్పాటు చేశాడంటే అంటే ఒక భర్తని ఒక భార్యని అంటే ఒక పురుషుడిని ఒక స్త్రీతో కలిపి వీరిద్దరూ దంపతులు భార్యాభర్తలు అని నిర్ణయించాడంటే లోకంలో అందరూ సాధారణంగా ఊహించేదేమంటే వారి ఇరువురి మనస్తత్వాలు ఒకలా ఉంటాయి అని. కానీ విచిత్రంగా చాలా పర్యాయాలు మనం చూస్తూనే ఉంటాం. భర్త మనస్తత్వం ఒకలా ఉంటుంది, భార్య మనస్తత్వం ఒకలా ఉంటుంది. సర్దుకుపోవడం అనేది వేరే విషయం అనుకోండి, కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు ఉన్నప్పుడు ప్రయోజనం అంతగా నెరవేరదు. మరి భగవంతుడు ఎవరెవరి కర్మానుసారము వారి వారిని ఇంకొకరికి కూరుస్తాడేమో. మరి లక్ష్మణార్యుల వారు వారి భార్య తంజమాంబ వీరిద్దరి విషయంలోనే కూడా ఇలా ఒక వైచిత్రి ఏర్పడింది. ఎప్పుడైనా లక్ష్మణార్యుల వారే కాస్తంత రాజీ పడవలసి వచ్చేది తప్ప తంజమాంబ గారు అంతగా రాజీ పడేవారు కాదు. మనస్తత్వాల్లో కూడా లక్ష్మణార్యుల హృదయం చాలా సరళమైనది, దయార్ద్రమైనది, విప్లవాత్మకమైనది, పట్టుదల కలిగినది. భగవంతుడి సేవ చాలా ముఖ్యమే అని అనుకున్నా అంతకన్నా భక్తుల సేవ చాలా అవసరము అనే అభిప్రాయం వారిది. తంజమాంబ గారిది వారిది సాంప్రదాయకమైన బ్రాహ్మణ వైష్ణవ కుటుంబమే. మడి తడి ఆచారం అలాగే భగవదారాధన ఇవన్నీ కూడా ఉన్నవే. కానీ భగవదారాధన భగవద్భక్తుల ఆరాధనల కన్నా మడి తడి ఆచారాలని పాటించడంలో ఆవిడికి మక్కువ ఎక్కువ. అందుచేత నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మరల నిద్రపోయే వరకు కూడా ఆమె ఆలోచనలన్నీ కూడా పద్ధతిగా అన్నీ జరుగుతున్నాయా లేదా, ఆచార వ్యవహారాలు నడుపుతున్నామా లేదా, ఇదే తప్ప అంతకు మించినటువంటి దానికి ఆమె మనస్సు పోలేదు. అదేమీ తప్పని కాదు,
కానీ అంతే, ఆమె తన వంశంలో వచ్చిన ఆచారాన్ని పాటించడమే ప్రధానంగా ఎంచుకున్నారు ఆమె. లక్ష్మణార్యుల వారి యందు తంజమాంబకి అపరిమితమైన ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆయన మనస్సుకి అనుకూలంగా తన ప్రవర్తనని ఎలా మార్చుకోవాలో తెలియని ఒక అమాయకత్వం కూడా ఉన్నది పాపం ఆమెలో. సగటు గృహిణి. లోకంలో చాలా మంది గృహిణులకి భర్తని ప్రేమించడం తెలుసు తప్పితే భర్తకి అనుకూలంగా వ్యవహరించడం అనేది తెలియదు. లక్ష్మణార్యుల వారు చాలా సర్దుకున్నారు. అయినప్పటికీ కూడా విభేదాలని అనడానికి వీల్లేదు. కానీ ఎలాగైనా ఒక తేడా ఆ దాంపత్యంలో అంతర్లీనంగా నడుస్తూనే ఉన్నది. భర్త మేధాశక్తిని, పాండిత్యాన్ని, గాంభీర్యంతో కూడిన రూపాన్ని ఆయన పరిచయస్తులందరూ గ్రహించి ఆశ్చర్యపడుతూ ఉంటే, ఆహా, అంతటి వాడు నా భర్త అని గర్వించవలసిన స్థితి తంజమాంబ గారిది. కానీ ఆమె అంతటి వాడు తన భర్త అని గర్వించడం కన్నా మా వంశము చాలా గొప్పదే, మా ఆచార వ్యవహారాలు చాలా గొప్పవే, వాటిని నేను పాటిస్తున్నాను అనే భావనే అధికంగా ఉండేది ఆమెలో. ఆమెలోనూ దోషమెంచలేము, ఆయనలోనూ దోషమెంచలేము. ఆమె పెరిగిన వాతావరణం ఆమెకి కలిగించిన ఆత్మవిశ్వాసపు పాళ్ళని కాస్త అధికం చేసింది. లక్ష్మణార్యుల మానసికమైన స్థితి, భగవంతుడి అనుగ్రహం ఆయన మీద ఉండడం, ఈ రెండు కూడా ఆయన ఆత్మవిశ్వాసపు పాళ్ళని అధికం చేసాయి. కాలం గడుస్తోంది, కైంకర్యం నడుస్తోంది, ఆలయంలో తీర్థ కైంకర్యం నడుస్తోంది. యువతల మహాపూర్ణుల వారి దగ్గర గ్రంథ అధ్యయనం నడుస్తోంది. అప్పుడప్పుడు కాంచీపూర్ణుల వారి దగ్గర చర్చలు నడుస్తున్నాయి. ఇవన్నీ ఇలా నడుస్తూ ఉండగానే లక్ష్మణార్యులు అవతరించిన ప్రయోజనమేదో నెరవేరవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఆదిశేషులు నారాయణమూర్తితో, సరే ఈ పని నేను చేస్తాను అన్న పని ప్రారంభించవలసిన సమయం ఆసన్నమైపోయింది. యామునమునుల చర్మ శరీరం దగ్గర తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనది. ఇక గృహస్థుగా కొనసాగడం ముగించాలని అర్థమైంది లక్ష్మణార్యుల వారికి. మహానుభావులైన వారు ఒక పెద్ద ప్రయోజనాన్ని ఆశించినప్పుడు చిన్న చిన్న విషయాల్ని త్యాగం చేయడం అనేది లోకంలో సహజమే. ప్రజలందరి నడవడిక కోసమని ఆలోచించి కదా, వారి మేలు కోసం కదా తన భార్యని అడవులకి రామచంద్రమూర్తి పంపించాడు. ఆయన సంచరించిన భూమి మీద కదా లక్ష్మణార్యులు అవతరించినది. అందుచేత ఇక లోకం కోసమని, లోక ఉద్ధరణ కోసమని, ప్రజలందరి ఆత్మోజ్జీవన కోసమని తాను చేయవలసిన కృషి చాలా ఉన్నదని గ్రహించిన లక్ష్మణార్యుల వారు ఏవో చిన్న చిన్న నెపాలు చూపించి భార్య క్షేమంగా పుట్టింటికి చేరుకునేట్లు చేసి తాను సన్యాసం తీసేసుకున్నారు. సన్యాసం తీసుకోవడం అంటే ఏం జరుగుతుంది చూడండి. ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుందని గ్రహించాలి మనం. ధనాన్ని సంపాదించాలని కోరిక కలిగిందనుకోండి, ఏం చేస్తారు సాధారణంగా? ఓ వ్యాపారమైనా చేస్తారు, ఓ ఉద్యోగమైనా చేస్తారు కదా. వ్యాపారం చేసేవారి జీవన విధానం, వే ఆఫ్ లైఫ్ ఒకలా ఉంటుంది. ఉద్యోగం చేసేవారి జీవన విధానం, వే ఆఫ్ లైఫ్ ఇంకొకలా ఉంటుంది. ఇలాగా మానవుల జీవితాలలో చూస్తే 4 రకాలైన జీవన విధానాలు ఉండవచ్చును. వారి వారి లక్ష్యాల్ని అనుసరించి విద్యాభ్యాసమే లక్ష్యంగా ఎంచుకొని కొంతమంది ఉండవచ్చును. వివాహం చేసుకొని శారీరకమైన భోగాల్ని అనుభవిస్తూ జీవితాన్ని గడపడం లక్ష్యంగా కొంతమంది ఉంచుకోవచ్చును.
అప్పుడు మొదటి వారిని బ్రహ్మచారులు అని అంటారు, రెండవ వారిని గృహస్థులు అని అంటారు. కొంతకాలం బ్రహ్మచర్యాన్ని అవలంబించి తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చును కూడా. గృహస్థాశ్రమపు కోరికలు తీరిన తర్వాత భార్యతో కలిసి మునిలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే దాని వానప్రస్థాశ్రమం అని అంటారు. ఇవన్నీ కాకుండా ఇతరుల కోసమనే, ఇతరుల ఉజ్జీవనం కోసమనే తన జీవితాన్ని ధారపోయదలుచుకుంటే దానిని సన్యాసాశ్రమము అని అంటారు. ఇవి నాలుగు రకాలైన జీవన విధానాలు. ఎక్కువ తక్కువల మాట పక్కకు ఉంచండి. బ్రహ్మచారుల జీవన విధానం ఒకలా ఉంటుంది, గృహస్థుల జీవన విధానం ఇంకొకలా ఉంటుంది, వానప్రస్థాశ్రమం స్వీకరించిన వారిది మరొకలా ఉంటుంది, సన్యాసులది ఇంకా చాలా విలక్షణంగా ఉంటుంది. లక్ష్మణార్యుల వారు సన్యాసం తీసుకున్నారు అని అంటే తన జీవితాన్ని ఇతరుల కోసం ధారపోయడానికి సిద్ధపడ్డారు అని అర్థం అన్నమాట. అయితే సన్యాసం తీసుకోవడం అనేది ఎలా ఉంటుంది? ఒక ప్రక్రియ ఉంటుంది. ఏమీ లేకుండా వెళ్ళిపోవటం కాదు సన్యాసం అని అంటేను. అన్నీ విడిచిపెట్టేసి జందెం తెంపుకొని వెళ్ళిపోయినంత మాత్రాన సరిపోదు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక వైదికమైన ప్రక్రియ ఉంటుంది. వివాహం చేసుకోవడానికి ఎలాగైతే ఒక ప్రక్రియ ఉంటుందో, ఉపనయనం చేసుకోవడానికి ఎలాగైతే ఒక ప్రక్రియ ఉంటుందో, అలాగే వానప్రస్థాశ్రమానికి ఒక ప్రక్రియ ఉంటుంది, సన్యాసం తీసుకునే వారికి ఒక ప్రక్రియ ఉంటుంది. మిగిలిన వారి వస్త్రధారణకి ఏమీ నియమం లేదు, కానీ సన్యాసం తీసుకునేవారు మాత్రం జీవితాంతం కాషాయ వస్త్రాలనే ధరించాలి అని నియమం. త్యాగానికి కాషాయం గుర్తు. అంటే ఇదిగో ఈ కాషాయం ధరించినటువంటి వారిని చూడగానే ఇదిగో వీరు లోకం కోసమనే ఉన్నారు తప్పితే తమ స్వార్థం కోసం లేరు అని అల్లంత దూరంలోనే గ్రహించగలగాలి. అంతేకాదు, వైదిక పద్ధతిలో సన్యాసాన్ని స్వీకరించేవారి ప్రతి వారి చేతిలోనూ ఒక దండం ఉండాలి. మీరు పాతకాలపు ఫోటోలు చూసే ఉంటారు. ఆచార్య శంకర భగవత్పాదులు అంటారే, వారి చేతిలో దండం ఉంటుంది చూడండి. అలాగే రామానుజుల వారి ఫోటోలు చూసి ఉంటారు, పాతవి చిత్రాలు, వారి చేతిలో ఒక దండం ఉంటుంది చూడండి. దాన్ని దండం అంటారు, చేతిలో ఒక దాన్ని ధరించి ఉంటారు. ఈ సన్యాసం తీసుకునేటువంటి వారు ఎలాంటి దండాన్ని స్వీకరించాలి అన్న దానిలో కొన్ని ధర్మశాస్త్రాలు ఏకదండం అని చెప్పారు, చాలా ధర్మశాస్త్రాలు త్రిదండం అని చెప్పారు. త్రిదండం అంటే 3 దండముల కలయిక అని అర్థం. లక్ష్మణార్యుల వారు త్రిదండమే స్వీకరించారు. త్రిదండం అంటే అది విష్ణు స్వరూపం అని గ్రహించాలి. ఇప్పుడు ఆలయాల్లోనూ మూల విరాట్ ఉంటారు చూసారా, ఆయన ఎక్కడికి కదలరు, అక్కడే ఉంటారు. ఉత్సవమూర్తులని ఉంటారు, వారు ఆయా సమయాల్లో బయటికి వేయించేసి మళ్ళా లోపలికి వస్తూ ఉంటారు. అలా మూల విరాట్కి ఉత్సవమూర్తులకి కూడా ప్రతిష్ఠ అని ఒకటి జరుగుతుంది. వారందరూ కూడా విష్ణుమూర్తులు, విష్ణు స్వరూపాలే కదా, అంటే నారాయణ స్వరూపాలే కదా. స్వరూపం కాదు నిజానికి, అక్కడ నారాయణమూర్తి దివ్యమంగళ విగ్రహాలే అని అనాలి. అయితే శిలతోటో లోహములతోటో సాధారణంగా తయారు చేయబడి ఉంటాయి. ఈ త్రిదండం అన్నాను చూసారా, ఇది కూడా ఆ మూల విరాట్టు, ఆ ఉత్సవమూర్తి ఎలాగో అలాగే వెదురు కర్రతో తయారు చేయబడినటువంటి ఒకానొక విష్ణు స్వరూపమే అన్నమాట. చాలా పవిత్రమైనది. ఆలయంలో మూల విరాట్టుకి ఉత్సవమూర్తులకి వారిని దర్శనం చేసుకోగానే ఎలాగైతే దాసోహం పెడతామో, అంటే దండం పెడతామో, సాష్టాంగ నమస్కారం చేస్తామో, అలాగే ఈ త్రిదండానికి కూడా నమస్కారం చేయాలన్నమాట. దానికి చివరిని జలపవిత్రం అనే పేరున్న తెల్లటి వస్త్రాన్ని బంధిస్తారు. సామాన్యులందరూ కూడా ఏమిటండి ఆ జెండా అని అడుగుతూ ఉంటారు. ఈ త్రిదండాన్ని తమ తమ నిత్యకర్మలలో ప్రతిరోజు ఇంచుమించు అడుగడుగునా అనుకోండి ఉపయోగిస్తూ ఉండాలి కనుక
దానిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా చేతిలో ధరించి ఉంటారు ఈ యతులందరూ కూడా అన్నమాట. లక్ష్మణార్యుల వారు స్వీకరించిన త్రిదండం ఆనాడట వేదాంత సామ్రాజ్య విజయ దండంలా భాషించిందట ఆ ఆశ్రమ స్వీకార సమయంలో ఉన్నవారందరికీ కూడా. ఆ వైదిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత త్రిదండాన్ని స్వీకరించి కాషాయాన్ని ధరించి ఇంకా మిగిలినటువంటి ఉపకరణములన్నింటినీ కూడా స్వీకరించిన తర్వాత 3 పర్యాయాలు గట్టిగా ఉచ్చరించాలి. ఎవరైతే సన్యాసాన్ని స్వీకరిస్తున్నారో వారు ఏమని సన్యస్తమ్మయ 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 అని ఒకదానికన్నా ఒకసారి కన్నా ఇంకొకసారి గట్టిగా అంటూ ఉచ్చరించాలన్నమాట. ఆ ఉచ్చారణతోటి అంటే సన్యస్తమయ అంటే నేను సన్యసిస్తున్నాను అని అనడంతో వారు యతులైపోతారు. ఇక లక్ష్మణార్యుల వారు ఎప్పుడైతే సన్యస్తమయ అని 3 పర్యాయాలు ఉచ్చరించారో ఇంకా వారు లక్ష్మణార్యులు యతులైపోయినారు కాదట, యతిరాజులైనారట. అదెలా అంటారా? కాషాయాన్ని ధరించారు, త్రిదండాన్ని స్వీకరించారు, సన్యస్తమయ అని చెప్పేశారు. వెంటనే భగవంతుని దర్శించుకోవాలని ఆ వరదరాజ పెరుమాళ్ కాంచీపురంలో ఆ స్వామి దర్శనం కోసమని లోపలికి వేయించేశారు. కాంచీపునుల పక్కనే ఉన్నారు, వారితో సహా వచ్చారు లోపలికి. భగవంతుడైన వరదరాజుల్ని సేవించుకున్నారు. వెంటనే అర్చకముఖంగా అంటే అర్చకుల ద్వారా ఆ వరదరాజుల వారు లక్ష్మణార్యుల్ని చాలా గౌరవించి, ఇక నుండి మీ నామధేయం మారుస్తున్నామండి, మేము మిమ్మల్ని ఇంకా అందరూ రామానుజులు అని పిలుస్తారు, మీరు యతిరాజులై భాషించెదురుగాక అని ఆజ్ఞ ఇచ్చారు. చుట్టూ ఉన్న వారందరూ జయ జయధ్వానాలు చేశారు. ఆ జయ జయధ్వానాలు వింటూ భగవంతుని ముఖం వికసించింది. సాక్షాత్తు భగవంతుడి చేతే సన్మానించబడిన మహానుభావులైన రామానుజుల వారిని రామానుజులు అని అనకుండా భగవద్ రామానుజులు అని అనడం ప్రారంభించారు. లోకోద్ధరణకి కంకణం కట్టుకున్నారు. ఆ క్షణం నుంచి మన అందరి ఉజ్జీవనానికి నాంది పడింది ఆ క్షణంలో అన్నమాట. ఇంకా మిగిలిన కథని క్రమంగా కొనసాగిద్దాం. స్వస్తి.